చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి. ఇట్లా మాకు ఉస్మానియా యూనివర్సిటీలో రోజు ఒక 4 గంటలు 5 గంటలు ఈ సమాజం కోసమే, తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు అవుతారు. తెలంగాణ కోసం ఏమేం పాటలు రాయాలి, ఎట్లా రాయాలని చదువు రాకపోయినా గానీ పక్కన ఉన్నటువంటి బోనాల ప్రకాశం, సిరిసినవాడ రామలింగం అన్ననో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే మేమో ఇట్లా రాయాల తమ్ముడు ఏం రాద్దామని మాతో చెప్తే మాతో రాయించుకున్నటువంటి చరిత్ర. కానీ ధూమ్ధాం పెట్టిన తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం అది ఆ తరుణంలో చూసుకోలే. వాస్తవానికి రేవంత్ రెడ్డి సార్ కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక జాతీయ గీతం చేసినందుకు జై జయ తెలంగాణ. అదే విధంగా ఒక ₹1 ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా మీరు కూడా చూడాలి సార్ ఇక్కడ ఎత్తుందో, ఒక 80 గజాలల్లా ఒక లోక కవి ఉన్నటువంటి ఇల్లును కూడా మనం మీరు తర్వాత ఛానల్ వాళ్ళు కూడా చూడవలసిందిగా కోరుకుంటూ. మరి బీసీ కళా మండలి జాతీయ అధ్యక్షుడు నాకు అందశ్రీ అన్న తోటి తెలంగాణ ఉద్యమంలో ఒక 10 సంవత్సరాలు నేను గూడ అంజన్న అందశ్రీ అన్న చాలా ప్రోగ్రాంలు చేసినాం. ఆయన 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 స్ఫూర్తి మాకు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చాలా పాటలు రాసిండు. అందులో ఒకటి మన తెనుగోలు ముదిరాజు బిడ్డలు బతికెట్లా ఉంటది ఊర్లో, తల మీద సుట్ట బట్ట ఆ పైన పళ్ళ తట్ట, తల మీద సుట్ట బట్ట ఆ పైన పళ్ళ తట్ట, పండ్లు పళ్ళమ్మో అంటూ పల్లెంతా తిరుగుకుంటూ, పళ్ళు పళ్ళమ్మో అంటూ పల్లెంతా తిరుగుకుంటూ, బాజార్లా కూసోనమ్మి బతుకెల్లా తీసుకున్న తెనుగోల్లా ఎల్లమ్మ ఏది నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమి, తెనుగోల్లా ఎల్లమ్మ ఏది నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమి. కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి, కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి, జిట్టిత పళ్ళు తెంపి బుట్టల్లా నింపుకొని, జిట్టిత పళ్ళు తెంపి బుట్టల్లా నింపుకొని, కట్టమన కాదిరిగి కొట్టా పోసుకున్న తెనుగోల్లా ఎల్లమ్మ ఏది నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమి. జోహార్ అందశ్రీ. మరి అదే విధంగా ఈ తరుణంలో దయచేసి కూడా రేవంత్ రెడ్డి సారు మంచి కార్యక్రమం, అంటే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ గా చేయడం ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకపోతే మనం వేమనను చూడలే, జ్యోతిరావు పూలేను చూడలేదు, అంబేద్కర్ చూడలే కాబట్టి మరి స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు కూడా ఈ రోజు వీలైతే రేపో స్కూల్లో సెలవు కూడా ప్రకటించాలి దయచేసి కోరుకుంటూ, ఆయనను లాస్ట్ ఆఖరి సూపన్న ఈ పిల్లలకు కూడా చూపించాలి. జయ జయ తెలంగాణ రాసినటువంటి రాష్ట్రీయ గీతం ఒక రైటర్ ను, ఒక లోక కవిని, ఒక వాగ్దేయకారుణ్ణి ఈ సమాజానికి కూడా చూపించాలని ప్రత్యేకంగా మా పొన్నం ప్రభాకర్ కు, వాంకిడి శ్రీధర్ సార్ గారికి, మరి పొద్దున్నే వచ్చిండు పాపం వాళ్ళంతా కూడా మంత్రులు మా కోదండరామ్ సార్ కు, మరి అదే విధంగా మా రామలింగం అన్న జాతీయ అధ్యక్షుడు కూడా దయచేసి కోరుకుంటూ ఆయనను ఈ సమాజానికి కూడా చూపించాలని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వాళ్ళ ఇల్లు కూడా మీరు అందరూ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఆ తరుణంలో మాకు దాదాపుగా 22 ఏళ్ల నుంచి మాకు పరిచయం సార్. చాలా మంచి వ్యక్తి, మరి లోక కవి, ప్రపంచంలో తిరిగినటువంటి సముద్రాలు తిరిగినటువంటి వ్యక్తి కూడా అందశ్రీ సార్ గారు. ఈ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో కోటి గొంతుకలు ఒక్కటైన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాలని పిల్లలు కలవెళ్ళిన శుభతరణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గోదావరి అలలన్నీ మన వీళ్ళకు మల్లాలే, అచ్చని మా గానాల్లో పసిడి సిరులు నిండాలే, సిరులు నిండాలే, పసిడి సిరులు నిండా, సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి,
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. మరి ఇట్లా అదే విధంగా అంతకంటే ముందు సారా గురించి పాడిన కూడా సార్ కూడా గల్లు 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 గజ్జల బండి ఓరు ఓడు ఓరు గల్లు దోడు గల్లు 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 గజ్జల బండి బండిని లోడు ఓరు గల్లు దోడు నాది కాకాతీయు లేలు రట్టి ఇల్లడు నా కిల్లడోడు గల్లు 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 బండి బండి లోడు ఓరు గల్లు దోడు. మరి ఇట్లా అదే విధంగా గుత్సా జయకు మామో నా గుండెల్ల గుబులాయే ఎరగట్ట దుడకు మామో నా వైతంతాయితాయే గుత్సా జయకు మామో నా గుండెల్ల గుబులాయే ఎరగట్ట దుడకు మామో నా వైతంతాయితాయే అన్నట్టుగా ఎన్నో పాటలు కూడా రాసిండు. వాస్తవానికి చాలా మంచి వ్యక్తి. ప్రతి క్షణము కూడా చదువు రాకపోయినా కానీ సమాజాన్ని ఇందాక మా గోరెడ్డి వెంకన్న అన్నట్టు చాలా మంది ఉన్నారట చదువు రానటువంటి వాళ్ళు. సిద్ధప్ప లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది సమాజం కోసం పనిచేసిన. వాస్తవానికి కూడా ఆ నిప్పులు రగిలే అనే సాంగ్ అది కూడా బాగుంటది. జనజ నిప్పుల వాగు చాలా అద్భుతమైన వాస్తవానికి ప్రపంచంలో అటువంటి బుక్ ఇదివరకు మనం చూడలేకపోతే మన భారతదేశంలో అయితే. కానీ ఇది నిప్పులు జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి చందా మారుతి జన నినాదమై గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవే జననం జనమే మనమయ్యా కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ బోలో జడివానా బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీరా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా పైకి అది ఆకురా కాదంటే ఏది లేదురా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది కాదురా కాదంటే ఏది లేదురా. అట్లా అలాంటి అద్భుతమైన పాటలు రాసింది కాబట్టి వాస్తవానికి ఈ ప్రభుత్వమైన గూడాంజనను కూడా అదే విధంగా మన వేమగడి ప్రసాదనను కూడా ఈ తరుణంలో ఈ ప్రభుత్వం గుర్తించాలి దయచేసి కూడా. ఎందుకంటే చెరచెర చెరచెర మెరుపులు మెరిచెర అని 1994లో పాడినటువంటి అన్న ఇంకో ఇద్దరు ముగ్గురు కీలకంగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి అమరులను కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కలుసుకోలే. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని బయటికి తీయాలని కోరుకుంటున్నా. అన్నమైనటువంటి చిన్న ఒకటే పల్లవి చెర 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 మెరుపులు మెరిచెర కర కన కన కర నిప్పులు రోకెల రథాకాళ్ళపై రణం జరిగిన ఐదాం కొడుకుల గుండెలు ఐదాం కొడుకుల గుండెలు వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గట్ట మనది యుద్ధమ్మ నేల మనది. వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గట్ట మనది యుద్ధమ్మ నేల మనది. అడవిలో ఆకులు మేకులాయలా పిచ్చుల సైతము తండ్రి గట్టల తందిరీగ కన్నెర్ర చేజర కౌజు పెట్టలే కౌజు పెట్టలే వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ పోరాడే గట్ట మనది